ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదలం, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే నేరం ఇది. ముమ్మరంగా నిందితుల వేట, హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు. ట్యాపింగ్ బాధిత ప్రముఖుల పేర్ల వెల్లడి, జాబితాలో రేవంత్, పొంగులేటి, ఉత్తమ్, హైకోర్టు జడ్జి శరత్. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర సర్కార్ దర్యాప్తు చేస్తోంది. వివరాలు పరిశీలించాక స్పందిస్తామంటూ కేంద్రం అఫిడవిట్ ఇచ్చి అట్లే తదితర విచారణ 23కు వాయిదా అంటూ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదలమని చెప్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదలమంటే మరి బీఆర్ఎస్ సుప్రీం మాత్రమే ఉన్నాడని చెప్పి అన్నారు కదా. సో వీలైనంత తొందరగా పేర్లు బయటికి రావాలి. జాబితాలో ఆల్రెడీ ప్రముఖుల పేర్లు ఉన్నాయట. మరి ప్రముఖుల పేర్లల్లా నిజంగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఏ శిక్ష అయితే పడాలో ఆ శిక్ష వేయాల్సిందే. అయితే అందులో రేవంత్ రెడ్డి, పొంగులేటి, ఉత్తమ్, హైకోర్టు జడ్జి శరత్ వీళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా ఆ సందర్భంగా, ఎన్నికల సందర్భంగా కావచ్చు, రకరకాల సందర్భాలల్లో వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పి చాలా మంది బయటకు వచ్చారు. వీళ్ళవి కూడా జరిగినాయని చెప్పి ప్రూవ్ అయింది. సో అందుకే ఓడించారు అని చెప్పి ఇంకొక వార్త వచ్చింది. ప్రధానంగా తప్పుదోవ పట్టించినందుకు తిరస్కరించారు, అభివృద్ధికే ప్రజలు ఓటేశారని చెప్పి రాజ్యసభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్తున్న ప్రతిపక్ష ఎంపీలు అంటూ రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెసే, మూడోసారి ఓడినా తీరు మారలేదు, అబద్ధాలు ప్రచారం చేసే వారికి నిజాలను వినే శక్తి ఉండదు, మణిపూర్ స్విచ్ను రాజేసిన వారే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు, ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ ప్రమాదకర సంప్రదాయం అన్న ధన్ఖడ్, మోదీ అబద్ధాలు చెబుతున్నారని చెప్పి ఖర్గే అన్నాడు. అయితే మణిపూర్ కు సంబంధించినటువంటి అంశంలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడరు?